హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ రవీందర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాస్త తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అయినటువంటి పరిస్థితి ఉంది. మనం గత 2 రోజులుగా చూస్తున్నటువంటి పరిణామాలు చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలవడానికి హైదరాబాద్ వస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారేమో ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ తాజా రాజకీయ పరిణామాలందరినీ ఇవి అన్నీ కూడా మరి కొంత ఆసక్తిని కలిగించేటువంటి పరిణామాలుగా మనం చూడవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసిన తర్వాత ఆయన షెడ్యూల్లో లేనటువంటి ఒక కార్యక్రమం లోటస్ పాండ్కి వెళ్ళడం. చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్కి వెళ్ళడం మీద అనేక రకాలుగా చర్చ నడుస్తూ ఉంది. ముందుగా అయితే టీడీపీకి అనుకూలంగా ఉండేటువంటి కొన్ని మీడియా సంస్థలు అయితే కొన్ని సోషల్ మీడియాలో కూడా జగన్ గారు 45 నిమిషాల పాటు కేసీఆర్ గారితో ఏం మాట్లాడారనేటువంటి అంశానికి సంబంధించి ఎవరికి అనుగుణంగా వారు ఒక అంటే ఊహించుకొని రాశారని చెప్పి కొంత ప్రచారం జరుగుతున్నప్పటికీ మరి ఏ అంశాలు వారి మధ్యకు వచ్చాయనే విషయాన్ని వారి దగ్గర నుండి చూసినట్టుగా రాసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఏపీలో బీఆర్ఎస్ పార్టీ మాకు సపోర్ట్ చేయాలని చెప్పి కొత్త పలుకులు వస్తే మరి ఇక్కడ మేము తెలంగాణ రాష్ట్రంలో వైసీపీ అభిమానులందరూ కూడా వైఎస్ జగన్కు ఉన్నటువంటి అభిమానులందరూ కూడా బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తారని చెప్పి వారిద్దరు మాట్లాడుకున్నారని చెప్పి ఇక అనేక అంశాలు కూడా వారి మధ్య చర్చకు వచ్చాయని చెప్పి వైఎస్ షర్మిల అంశానికి సంబంధించి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆమె మద్దతు ఇవ్వడానికి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎఫెక్ట్ అయిందని చెప్పే విషయాలు కూడా వాళ్ళు చర్చించుకుంటున్నారు. అదేవిధంగా అక్కడ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భంలో మరి జగన్మోహన్ రెడ్డి నీకు కూడా ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉందని కేసీఆర్ గారు చెప్పారని చెప్పి ఇలా రకరకాల వార్తలు మనం చూసాం. ఇదంతా ఒక ఎత్తు అయితే లోటస్ పాండ్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం అనేక రకాలుగా వారికి సంబంధించినటువంటి కథనాలు వచ్చాయి. ప్రధానంగా షర్మిల కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది పార్టీలో చేరినటువంటి క్రమంలో ఆ అంశానికి సంబంధించి విజయమ్మ గారితో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఖచ్చితంగా ఆమె పార్టీలో చేరకుండా ఆపాలని చెప్పారు. యాక్టివ్గా ఉండకూడదు, కుటుంబాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఇది షర్మిలమ్మకు నచ్చజెప్పే ప్రయత్నం చేయాలని చెప్పి విజయమ్మతో జగన్ గారు చెప్పారని చెప్పి కొన్ని వార్తాపత్రికల్లో కొన్ని మీడియా ఛానల్లో మనం చూసాం. ఇక ఇదంతా ఎవరు ఊహించినటువంటి ఒక అంశాన్ని కొన్ని సోషల్ మీడియాల్లో కొంతమంది చర్చించుకున్నటువంటి పరిస్థితి. ఏంటి ఆ విషయం అంటే ఈ అంశం జరిగిన తర్వాతే దీనివల్లనే కేటీఆర్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు, ఆయన ముఖంలో చిరునవ్వు చెక్కు చెదరలేదు, కేసీఆర్ కూడా అంతే హ్యాపీగా ఉన్నారు. ఒక తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి ఎంపీ ఎలక్షన్స్ తర్వాత. అందుకు సంబంధించే కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది కూడా అంటే 10 నుంచి 15 మంది కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాల గురించి మాట్లాడారు. ఆయన అంటే ఖమ్మం, నల్గొండ ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఆయన గురించి ఎన్నికలకు ముందు కూడా చెప్పినటువంటి పరిస్థితి, జగన్ గారితో ఉన్నటువంటి అనుబంధం గురించి చాలామంది చెప్పినటువంటి క్రమంలో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని లోటస్ పాండ్లో కలిశారు అని చెప్పి. సో కలిసినటువంటి క్రమంలో వారి మధ్య ఏం చర్చకు వచ్చింది, వారికి జగన్ ఏమైనా చెప్పాడా, వారంతా కూడా జగన్ ఎలా చెప్తే అలా నడుచుకునేటువంటి అవకాశం ఉంటుందా? సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 64 మాత్రమే, బీఆర్ఎస్ పార్టీకి 39 ఉన్నారు. సో ఈ రకంగా ఏమైనా ఈక్వేషన్స్ వేసుకుంటున్నారా? పదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కడియం శ్రీహరి గారు కానివ్వండి, జగదీష్ రెడ్డి గారు కానివ్వండి, చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలామంది మొన్నటిదాకా చెప్తూ వస్తున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు చేయలేదు, ఫెయిల్యూర్ అవుతారు, మళ్ళీ త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ప్రభుత్వం ఫామ్ చేస్తుందని చెప్పినటువంటి క్రమంలో మరి వాళ్ళు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కలవడం, ఆ తర్వాత లోటస్ పాండ్లో వారిని కలవడం వెనక ఏదైనా ఒక వ్యూహం దాగి ఉందా అనేటువంటి కోణంలో కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా కూడా ఈ రాజకీయ పరిణామాలన్నీ కూడా 2 తెలుగు రాష్ట్రాలలో మాత్రం కొంత ఆసక్తికరమైనటువంటి అంశంగానే మనం చూడవచ్చు. సో ఎంపీ ఎలక్షన్స్ వరకు మాత్రం ఎలాంటి పరిణామాలు ఉన్నాయనేటువంటి కూడా రాజకీయ విశ్లేషకులైతే తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఎంపీ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి గడువు ఏదైతే ఉందో 6 పథకాలకు సంబంధించి అది నెరవేర్చకపోతే
మా ప్లానింగ్ వేరేగా ఉంటుందని చెప్పి మరి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి క్రమంలో ఏం జరుగుతుందనేది మాత్రం వెయిట్ అండ్ సీ.